ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇది. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను ఇది. నెయిల్ ఆర్ట్ అయితే చేసుకుంటాను. ఇవి ఒక అరౌండ్ 50-55 ఉంటాయంట. నా ఫస్ట్ స్టిక్కర్ అయితే స్టిక్ చేశాను. హలో! హే గైస్! ఈరోజైతే నేను వెస్ట్ సైడ్‌లోంచి తీసుకున్న నెయిల్ స్టిక్కర్స్ యూజ్ చేసి నా నెయిల్ ఆర్ట్ అయితే చేసుకుంటాను. సో, ఇవైతే క్రిస్మస్ థీమ్డ్ నెయిల్ స్టిక్కర్స్ అనమాట. సిన్స్ ఇట్ ఈస్ క్రిస్మస్ సీజన్ నేను ఇవి తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను నా నెయిల్ పాలిష్ వేసేసుకొని దాని తర్వాత ఈ స్టిక్కర్స్‌ని నా నెయిల్స్ మీద స్టిక్ చేస్తాను. మీకు చూపిస్తాను. నా నెయిల్ పాలిష్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక నెయిల్ పాలిష్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను నా నెయిల్ డిజైన్‌కి. నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో గాయ్స్ ఇప్పుడైతే నేను నెయిల్ పాలిష్ రిమూవర్ యూజ్ చేసి నా ప్రీవియస్ నెయిల్ పాలిష్ మొత్తం అంతా తీసేసాను. సో ఇప్పుడు ఫ్రెష్‌గా ఈ నెయిల్ పాలిష్ అయితే వేసుకుందాము. నెయిల్ పాలిష్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు స్టిక్కర్ స్టిక్ చేద్దాం రండి. సో ఇప్పుడు నేను తీసుకున్నా. ఇదిగోండి మన స్టిక్కర్స్. ఇవి ఒక అరౌండ్ 50-55 ఉంటాయంట. సో ఈ నెయిల్‌కి ఏం సెట్ అవుతుందో చూద్దాము. ఇది చాలా పెద్దగా అయిపోతుంది. సో ఈ టెడ్డీ బేర్ అయితే ఇదైతే నాకు బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను ఈ నెయిల్‌కి. నా ఫస్ట్ స్టిక్కర్ అయితే స్టిక్ చేశాను చూడండి. సో నెక్స్ట్ ఏం సెట్ అవుతుందో చూసి నెక్స్ట్ కూడా స్టిక్ చేద్దాము. సో గైస్ నా నెయిల్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఒక్కొక్క ఫింగర్ మీకు చూపిస్తాను నేను ఎట్లా డిజైన్ చేసుకున్నాను. వీటినైతే శాంటా క్లాస్ వాటితో నేను డిజైన్ చేశాను. వీటినైతే నార్మల్‌గా స్నో ఫ్లేక్ అవి డిజైన్స్ ఉంటాయి కదా! సో వాటినైతే పేస్ట్ చేసుకున్నాను. చూడండి మీకు చూపిస్తాను. గైస్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. గైస్ నా ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇది. మీరు కూడా చూసేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.